నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యోగితా పాండు. నమస్తే బావగారు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ ఓవరాల్. ఈ రోజు మనము మన ప్రేక్షకుల కోసం చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక మొబైల్ నంబర్ లో ఒక నంబర్ ఎన్నిసార్లు రిపీట్ కావాలంటారు? తప్పకుండా ఎన్నిసార్లు రిపీట్ కావాలనేది ఖచ్చితంగా చెప్తాము. ఒక మొబైల్ నంబర్ లో ఎక్కువ సార్లు రిపీట్ అవుతే ఏమవుతుంది? క్లియర్ గా మా ప్రేక్షకుల కోసం చెప్పండి. తప్పకుండా ఒక నంబరు, మొబైల్ నంబరు ఒక్కసారి రిపీట్ అవుతే ఏమవుతుంది అంటే ఒకసారి కన్నా ఎక్కువ రిపీట్ అవుతే ఏమవుతుంది, 2 సార్లు వస్తే ఏమవుతుంది, 3 సార్లు వస్తే ఏమవుతుంది, 4 సార్లు వస్తే ఏమవుతుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు జస్ట్ ఒక ప్రశ్న అడుగుతాను. ఏం ప్రశ్న అంటే, నీకు ఒక గులాబ్ జామ్ ఇచ్చామనుకోండి, తింటారా? తింటా. రెండోసారి ఇస్తే తింటాం, కొంచెం కష్టంగా. మూడోసారి ఇస్తే తినబుద్ధి కాదు కదా. అంటే 1-2 సార్లు అనేది ఓకే, ఎనఫ్. ఒకటి అనేది అంటే ఒకసారి ఏదైనా మీకు ఇష్టమైంది, నేను గులాబ్ జామ్ కాదు, మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా సరే, ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు ఇష్టమైంది ఏంటిది ఫుడ్? ఏదైనా టిఫిన్ అయినా ఏదైనా ఫుడ్ అప్పుడు ఆ ఇష్టమైంది పూరి అనుకో, ఇష్టమైంది. ఇప్పుడు నీకు ఒక పూరి తింటే ఇంకో పూరి తినాలని ఉంటుందా లేదా? 2 తిన్న తర్వాత 3వ పూరి తినాలని ఏమి ఉండదు. అంటే నీకు ఇష్టమైందైనా అంతే ఇష్టంగా తినము 3వసారికి వచ్చేసరికి. సో అలానే ఈ మొబైల్ నంబర్ లో కూడా యూనివర్స్ లో, ప్రకృతిలో ఏమైనా ఒక రహస్యం ఉందంటే, ఏదైనా ఒక రహస్యము అన్నిటికి కూడా సమానమే. దీంట్లో ఒక సామెత కూడా ఉంది, అతి సర్వత్ర వర్జతే. ఈ మొబైల్ నంబర్ కి ఎట్లా వర్తిస్తుంది అంటారు? తప్పకుండా మన లోషోగ్రీలో మనం నంబర్ తీసుకున్నప్పుడు తెలిసిపోతుంది. మనకు ఆల్రెడీ మొబైల్ నంబర్ లో 10 నంబర్లే ఉంటాయి. ఆ 10 నంబర్లలో మనకు లోషోగ్రీలో 9 గడులే ఉంటాయి. సో అది మీకు వాకం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు వాకం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గుడిలో ఉన్న బడిలో అయినా గంటకి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు నెంబర్స్ చూపిస్తాను చూడండి. సో మీరు ఒక మొబైల్ నంబర్లో ఏదైనా ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నాము, ఒకరికి ఏదైనా ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఇలా 9 ఇలా తీసుకొని, కొందరు 9 9 ఇలా తీసుకొని 6 6 ఇలా తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 నెంబర్లు అయిపోయినాయి. లాస్ట్లో ఇలా 1 1 1 అంటారు, మళ్ళీ ఏదో 5 అంటారు. ఇలా మనకు ఇలా 5తో ఎండ్ అవుతుంది, ఏదో 0తో ఎండ్ అవుతుంది మొత్తం మీద. సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్లు ఇట్లా ఉన్నాయి. అయితే ఈ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా 10 నెంబర్లు ఇలా ఉన్నప్పుడు మనం లోషోగ్రిడ్ తీసుకుంటే మనకు మొబైల్ నెంబర్లలో 10 నెంబర్లు ఇలా ఉన్నప్పుడు లోషోగ్రిడ్ తీసుకుంటే చూడండి మనకి ఏం జరుగుతుందో. చాలా రిపీటెడ్ నంబర్స్ మొబైల్ నంబర్లో ఉంటే ఏమి జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 9 అనేది 3 సార్లు ఉంది. 9 అనేది మనకు 3 సార్లు ఉన్నది. ఇదిగోండి 3 సార్లు ఉంది. తర్వాత 6 అనేది 3 సార్లు ఉంది. 1 అనేది 3 సార్లు ఉంది. సో దాని తర్వాత మనకు 5 అనేది 1 సారి ఉంది. దీనివల్ల ఇన్ని గడులు మనకి ఏమైపోయినాయి అంటే ఖాళీగా ఉన్నాయి. సో దీంట్లో ఒక బలహీన రేఖ కూడా వచ్చేసింది. ఇది ఒక బలహీన రేఖ కూడా వచ్చింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక నంబర్ ఎక్కువ సార్లు రిపీట్ కావడం వల్ల వాటి యొక్క ఫలితాలు పాజిటివ్గా రాకుండా నెగిటివ్ అవుతుంది. అందుకోసమే ఒక మొబైల్ నంబర్లో ఒక నంబర్ అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి. దీన్ని నంబరు అంటారు. ఇలా 1ని ఇంకొకసారి వస్తే దీన్ని మాస్టర్ నంబర్ అంటారు. ఇదే నంబరు ఇలా 3 సార్లు వస్తే దీన్ని ఏంజల్ నంబర్ అంటారు. సో నంబర్స్ కు చాలా ఇంపార్టెంట్ గా, ఏంజల్ నంబర్ అంటే చాలా మంది మంచిది, చాలా మంచిదే. కానీ ఇక్కడ మనకు ఈ మొబైల్ నంబరు న్యూమరాలజీలో ఇది వర్తించదు. ఏంజల్ నంబర్ అనేది చాలా మంచిది. తర్వాత వెహికల్ నంబర్ కూడా వర్తించదు ఒక్కోసారి. అలా అందుకోసమే ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నాయే 10 నంబర్లు. ఇక్కడ మొత్తం మీరు ఇంకొకటి సరే ఇక్కడ దాకా చూసుకుంటే బాగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు 6 6 6 అన్నప్పుడు
6కు 50% ఉంటుంది. తర్వాత ఇంకొక 6కి 50%. అంటే ఒక నంబరు 2 సార్లు వస్తే దాని పవర్ 100% జరుగుతుంది. ఓకే. దీనివల్ల కూడా చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. కానీ ఒక నంబరు 3 సార్లు వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా 100% ఉంటుంది. కానీ ఏదైనా తీసుకుంటే జీవితంలో 150%, 200%, 1000% ఏమి ఉండదు. ఓకే. 100% సక్సెస్ అని అంటారు. సో అందుకోసం ఒక నంబర్ సాధ్యమైనంత వరకు ఒకసారి కానీ 2 సార్లు కానీ వస్తే ఎక్సలెంట్ అంటారు. మూడోసారి వచ్చినా కానీ ఒక్కొక్కసారి ప్రభావం ఏం కానీ, ఒక్కొక్కసారి కొన్ని నంబర్లు 3 సార్లు వచ్చాయనుకోండి, చాలా ఇబ్బంది జరుగుతుంది. అందులో 8 అనేది అస్సలు 3 సార్లు రిపీట్ కాకూడదు. ఎందుకంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒకటంటేనే మంచి హార్డ్ వర్క్ని ఇస్తుంది. ఒకటి 8 నంబర్ ఉండొచ్చు అంటారు. 8 నెంబర్ ఉండొచ్చు. ఎందుకంటే 8 నెంబర్ని ఇలా చూసుకుంటే అన్లిమిటెడ్. ఓకే బాబా. తర్వాత 8 నెంబర్ ఉండడం వల్ల మొబైల్ నెంబర్లో 8 నెంబర్ ఉండడం వల్ల మొబైల్ నెంబర్లో మీ పైసలు, మీ డబ్బులు, మీ మనీ మంచిగా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని నంబర్లు కూడా ఓపెన్గా ఉన్నాయి చూడండి. 8 నెంబరే మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. ఓకే బాబా గారు. ఇప్పుడు 8 నంబర్ 2 సార్లు ఉండొచ్చు అంటారా? 2 సార్లు కూడా ఉండొచ్చు. ఓకే. కానీ 3 సార్లు 4 సార్లు ఉండకూడదు. 8 8 8 8 అని ఉండకూడదు. ఓకే. మీరు ఆల్రెడీ గమనించుంటారు. 8 8 8 8 8 8 8 8 ఈ 10 సార్లు ఉన్నది. మీరు కాల్ చేయొచ్చు, దీనికి డయల్ చేయండి. ఇది జస్ట్ డయల్కి అయిపోతుంది. అందుకోసం ఎప్పుడు వాళ్ళు సమాధానం చెప్పడే. సో అందుకోసమే 8 అనేది ఎండింగ్లో ఉండకూడదు. మళ్ళీ ఎండింగ్లో ఉండకూడదు. అలానే ఒక నంబరు ఇప్పుడు 1 1 1 ఉంది. ఇది కూడా 4 సార్లు ఉంటుంది కొందరికి, ఇలా 1 1 1 అని. 6 అనేది కూడా కొందరు ఫ్యాన్సీ లాగా 6 6 6 6 6. మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఇట్లనే తీసుకున్నారు, అంత ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మళ్ళీ తర్వాత చెప్తా. అంటే ఎట్టి పరిస్థితిలో ఒక నంబరు ఒక్కసారి వస్తే మంచిదే, 2 సార్లు వచ్చినా మంచిదే, 2 సార్లు వచ్చినా మంచిదే. సో ఎక్కువగా రిపీట్ అయిపోతే మనం ఈ విధంగా స్థానాలు కోల్పోతాం, బలహీన రేఖలు వస్తాయి. దానివల్ల చాలా మందికి అవగాహన లేదు. లోషోగ్రీల్లో మొబైల్ నంబర్లు వేసుకోవద్దని. మొబైల్ నంబర్లు అసలు లోషోగ్రీల్లో వేసేటి నంబర్లే, మొబైల్ నంబర్లో ఉండేటి కూడా నంబర్లే. వాళ్ళకి ఇంకా వాళ్ళు నిష్ణాతులు కాలేదు కాబట్టి వాటి గురించి మాట్లాడుతుంటారు. తప్పకుండా లోషోగ్రీడ్లో మనకు లేని నంబర్లు మొబైల్ నంబర్లో పెట్టుకుంటే వాళ్ళు బాగా. మరి లోషోగ్రీడ్లో అన్ని నంబర్స్ ఉండాలి అంటే ఎట్లా బాబా? ఆల్ నంబర్స్ కూడా దొరుకుతాయి, అవి చాలా డిమాండ్ అవుతాయి. దొరకవు కదా బాబా? ఖచ్చితంగా మనకు మెయిన్గా ఏంటంటే ఈ దీంట్లోనే మనకు మెయిన్గా మన మొబైల్ నంబర్లో ఆల్రెడీ చెప్పాము మనం ఇంతవరకు ప్రేక్షకులకి. మన మొబైల్ నంబర్లో 1 4 5 6 9 ఉంటే చాలు. ఈ నంబర్స్ ఉంటే మనకి లోషోగ్రీడ్ అంటే ఇక్కడ 4 వచ్చేస్తుంది, ఇక్కడ 5 వచ్చేస్తుంది, 6 వచ్చేస్తుంది. మనకి ఇక్కడ గోల్డెన్ లైన్ వచ్చేస్తుంది. ఇలా గోల్డెన్ లైన్ సక్సెస్ లైన్. ఈ 2 లైన్లు ఉంటే మనం దూసుకెళ్ళిపోతాం. ఈ 2 లైన్లు ఉంటాయి. సో ఇప్పుడు అసలు మనకు వీక్ లైన్ రానే రాదు. ఈ రెడ్ మార్క్ రాదు. మనకు. ఇదిగో ఈ రెడ్ మార్క్ మనకు రాదు. ఈ రెడ్ మార్క్ ఎక్కడ గీద్దామన్నా రెడ్ మార్క్ రాదు. చూడండి, ఇక్కడ గీద్దామన్నా రాదు, ఇక్కడ గీద్దామన్నా రాదు, ఇక్కడ గీద్దామన్నా రాదు. ఎక్కడ కూడా ప్లేస్ లేదు ఇక రావడానికి. తప్పకుండా. ఎందుకంటే ఇంకా చాలా ఎపిసోడ్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే నేను ఒకటే మీకు చెప్పేది ఈ వీడియో ద్వారా, ఒక మొబైల్ నంబర్లో ఒక నంబరు 2 సార్లు రిపీట్ అయినా ఏమీ కాదు, చాలా మంచిది, చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆ నెంబర్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, ఇంకా సపోర్ట్ జరుగుతుంది. అదే ఒక మొబైల్ నెంబర్లో 3 సార్లు, ఇంకా 3 సార్లు కూడా నేను యాక్సెప్ట్ చేయను, వేరే వాళ్ళు చేస్తుండొచ్చు. 4 సార్లు 5 సార్లు కొన్ని అయితే 0 0 0 0 0 0 7 7 7 7 7 7 7 8 8 8 8 8 8 8 ఇట్లా పెట్టుకుంటారు. దానివల్ల ఫలితాలు ఏం రావు, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. చాలా వేల మంది మా దగ్గరకు వచ్చారు కాబట్టి, లక్షల మంది చూస్తున్నాం కాబట్టి, సో కోట్ల మంది వీడియోలు వెళ్ళిపోతుంది కాబట్టి అందరి దగ్గర ఈ సమస్య ఉంది. ఒకప్పుడు తీసుకున్నారు, మనం వీడియోలు చేయనప్పుడు ఒక 5-10 సంవత్సరాల క్రితము
తీసుకున్నారు. ఈ గత 3 సంవత్సరాలు అయితే బాబా గారు ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ నంబర్స్ తీసుకుందామంటే వాళ్ళకు స్తోమత ఉండదు, డబ్బులు ఉండవు. మరి అలాంటి వాళ్ళకి వాళ్ళకి 46 నంబర్ ఫస్ట్ అయితే పెట్టమంటారు స్టిక్కర్. ఫస్ట్ అయితే ఈ 46 నంబర్ పెట్టమంట. తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకి తప్పకుండా లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవాలి. ఓకే, చూసారు కదండి ఈరోజు ఇవాళ వీడియో చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మొబైల్ నంబర్ లో ఎన్నిసార్లు రిపీట్ కావాలి ఏంటి అనేది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పక్క వాళ్ళు కూడా పంపించండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ.